తెలుగు వ్యాకరణ పరిభాషకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు తెలుసుకుందాం. తెలుగు వ్యాకరణానికి సంబంధించి తీసుకుంటే మనకు కొంత ఇంట్రడక్షన్ ఉంది, పరిచయం ఉంది. ఆ పరిచయానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. సంస్కృత భాష దేవభాష అనేటువంటి దేవభాష అని దేనిని అంటారంటే సంస్కృత భాషను అంటారు. ఎందుకంటే ఉన్నటువంటి వేదములు కానీ పురాణములు కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ సంస్కృతంలోనే ఉన్నవి. కాబట్టి సంస్కృత భాషను దేవభాష అంటారు. ఇంకా సంస్కృత భాషని గీర్వాణ భాష అంటారు. తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకును అని ప్రసిద్ధి. దీన్నే మనం జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అంటారు. అయితే ఈ సంస్కృత భాషకు అక్షరాలు ఎన్నున్నాయని అంటే 50 అక్షరాలు ఉన్నాయి. సంస్కృత భాషకు అక్షరాలు 50. మనకు ప్రశ్న అడిగితే ఈ విధంగా అడుగుతారు. సంస్కృత భాష గల అక్షరాలు 50. ప్రాకృత భాషలు అయినటువంటి మాగాది, పైశాచి అనేటువంటి భాషలు 14 రకాలు ఉన్నాయి. అయితే ప్రాకృతానికి ఎన్నున్నాయంటే ప్రాకృతానికి 40 అక్షరాలు ఉన్నాయి. ప్రాకృత భాషలు ఏవి అంటే మాగాది, పైశాచి, ఈ మొత్తానికి 14 రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. అయితే ఈ ప్రాకృత అక్షరాలు తీసుకుంటే 40 అక్షరాలు వస్తాయి. ఇక సంస్కృతాక్షరాలు లేనిది అచ్చతెనుగు. అచ్చతెనుగు భాషకు అక్షరాలు 36 మాత్రమే ఉన్నాయి. అచ్చతెనుగు భాషకు అక్షరాలన్నీ 36. అచ్చతెనుగుకు 36, ప్రాకృతానికి 40, సంస్కృతానికి 50 అక్షరాలు ఉన్నాయి. తెలుగు భాషకు మరి అక్షరాలు ఏంటంటే 56 అక్షరాలు. మనం అచ్చతెనుగుకు 36 అని తెలుసుకున్నాం. మరి తెలుగు భాషకు అక్షరాలు 56. తెలుగు భాష అనే కాకుండా దీన్ని ఆంధ్ర భాష అని కూడా అంటారు. ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అన్నా 56. తెలుగు భాషకు అక్షరాలన్నా 56. ఆంధ్రము అంటే తెలుగే. అయితే ఈ తెలుగు భాషకు ఇవి 3 రకాలుగా ఈ 56 అక్షరాలు ఉన్నాయి. వాటిని అచ్చులు, హల్లులు మరియు ఉభయాక్షరాలుగా మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. అచ్చులు మనకు ఎన్నున్నాయంటే 16 అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులకి ఏమని పేరు అంటే స్వరాలు అని పేరు. అచ్చులకు ఉన్నటువంటి పేరేంటి? స్వరాలు అని పేరు. వీటినే ప్రాణాలు అని కూడా అంటారు. అచ్చులను ఏమంటారు? ప్రాణాలు అని అనడం జరుగుతుంది. ఇతర అక్షరాల సహాయం లేకుండా వాటంతట అవే పలుకుతాయి. అవి ఏంటి అంటే ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను మనం ఏమంటామంటే అచ్చులు అంటాం. అచ్చులు ఎన్ని? 16 అచ్చులు. తర్వాత హల్లులకు సంబంధించి తెలుసుకుంటే హల్లులు 40. హల్లులు ఎన్ని ఉన్నాయి? 40. వీటికే ఏమని పేరంటే వ్యంజనాలు, ప్రాణులని పేరు. ఇక్కడ ప్రాణాలని పేరు, ఇక్కడ ప్రాణులని పేరు. కొంత తేడా ఉన్నది, గమనించండి. ఈ క్రింది వాటిలో ప్రాణులని వేటిని అంటారు? అనాకు కొమ్మిస్తే ప్రాణులు. ప్రాణులని హల్లులని అంటారు. ప్రాణాలని అచ్చులను అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కకారం నుండి హకారం వరకు గల అక్షరాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 40. హల్లులన్నీ 40. హల్లులకు గల పేరు వ్యంజనాలు, ప్రాణులని పేరు. అచ్చులకు స్వరాలు, ప్రాణాలని పేర్లు ఉన్నాయి. అచ్చుల హల్లుల ధర్మాలు కలిగినవి ఉభయాక్షరాలు. వీటిని మనం ఏమంటున్నామంటే సున్నా, అరసున్నా, విసర్గ అని చెప్తున్నాం. వీటిని ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఎన్ని మరి? 3 ఇవి. అయితే హ్రస్వాలు ఆకు రావత్తు హ్రస్వాలు. ఈ హ్రస్వాలు ఏకమాత్రాకాలికాలైనటువంటి అక్షరాలు. మరి మాత్ర అంటే ఏంటంటే ఒక చిటికె వేసేంత సమయాన్ని మనం మాత్ర అంటాం. చిటికె వేసడం అంటే ఇది చిటిక. కాబట్టి చిటిక వేసేంతటువంటి కాలాన్ని మనం మాత్రాకాలం అంటారు. దీన్ని ఏకమాత్రాకాలం అంటారు. వీటిని ఎట్లా పిలుస్తారంటే పొట్టి అక్షరాలు అని పిలుస్తారు. ఆ పొట్టి అక్షరాలు ఏంటంటే అ, ఇ, ఉ, ఎ, రు. వీటిని హ్రస్వాలు అంటారు. ఇవి హ్రస్వాలకు సంబంధించి. తర్వాత దీర్ఘాలు.
ఇవి పొడవుగా పలికేటువంటి అక్షరాలు. ఇవి ద్విమాత్రాకాలికాలు. అంటే ఏకమాత్ర అంటే ఒక చిటిక వేసేంత కాలం, ద్విమాత్ర అంటే 2 చిటికలు వేసేంత కాలాన్ని ద్విమాత్రాకాలికలు అంటారు. అవేంటంటే దీర్ఘాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి దీర్ఘాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫ్లుతాలు. ఫ్లుతాలకు సంబంధించి తీసుకుంటే 3 మాత్రల కాలంలో మనం ఇంతకుముందు చూడండి, హ్రస్వాలు ఏకమాత్ర కాలంలో అయితే గనక, దీర్ఘాలు పొడవుగా పలికే అక్షరాలు ద్విమాత్రా కాలంలో, ఫ్లుతాలు 3 మాత్రల కాలంలో పలికే అక్షరాలు. ఓ, ఓయి అని మామూలుగా పలుకుతుంటాం. దాని ప్లేస్లో మనం ఓ శంభు, ఓ విష్ణు, ఈ విధంగా. ఇది 3 మాత్రల కాలంలో పలికేటువంటి అక్షరాలు. ఇక వక్రాలు. వక్రాలు అంటే వంకరగా ఉండేటువంటి అక్షరాలను వక్రాలు అంటారు. వీటిని హ్రస్వ వక్రాలు అని పలకడం జరుగుతుంది. ఇది ఏ, ఓ. ఇవి వక్రాలకు సంబంధించి. తర్వాత దీర్ఘవక్రాలు. దీర్ఘవక్రాలను మనం ఏ, ఓ అని పిలుస్తాం. హ్రస్వవక్రాలకు సంబంధించి తీసుకుంటే ఏ, ఓ. దీర్ఘవక్రాలను ఏ, ఓ అని తీసుకోవడం జరుగుతుంది. వీటిని వక్రాలు అంటే వంకరగా ఉండే అక్షరాలు. తర్వాత వక్రతమాలు, మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలు. వక్రాలు అంటే వంకరగా ఉండేటివి, వక్రతమాలు అంటే మిక్కిలి వంకర. ఆ మిక్కిలి వంకర అంటే ఏంటంటే ఐ, ఔ. ఇవి ఒక చిన్న టేబుల్. ఈ టేబుల్ ఏంటంటే మనకు సులభంగా గుర్తుండడానికి వేసినటువంటి ఈ టేబుల్. అచ్చతెనుగుకు అక్షరాలు ఎన్ని అంటే 36. ప్రాకృతానికి ఎన్ని అంటే 40 అక్షరాలు. సంస్కృతానికి ఎన్ని అంటే 50. తెలుగుకు అక్షరాలు ఎన్ని అంటే 56. ఈ పట్టికను గుర్తుంచుకుంటే ఒకవేళ రావడానికి ఆస్కారం ఉంటే, వస్తే కనుక మనం సులభంగా గుర్తించడానికి ఆస్కారం ఉండదు. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కావద్దు. అచ్చతెనుగు 36, ప్రాకృతానికి 40, సంస్కృతానికి 50, తెలుగుకు 56. ఇవి మనకు అక్షరాలు, ఏ భాషకు ఎన్ని అక్షరాలు ఉన్నాయనేటువంటిది. తర్వాత సరళాలకు సంబంధించి తీసుకుంటే సరళాలు. సరళం అంటే సులభంగా తేలికగా పలికే అక్షరాలు. వీటికే మనం ఏమంటామంటే నాదాలు అని కూడా అంటాం. ఇంతకుముందు మనం కచడతపలు, గజడదబలకు సంబంధించినటువంటి తెలుసుకున్నాం. సరళాలు అంటే తేలికగా పలికే అక్షరాలు, వీటిని గజడదబ అంటాం. పరుషాలు కఠినంగా పలికబడేటువంటి అక్షరాలు. ఈ పరుషాలని మనం ఏమంటాం? కచడతప అంటాం. పరుషాలు కొంత గట్టి ప్రయత్నం ద్వారా పలికేవి. వీటిని శ్వాసాలు అంటాం. సరళాలను నాదాలు అంటాం. సరళాలను నాదాలు అంటాం. సరళాలనే గజడదబ అంటే సరళాలు. పరుషాలు కొంత గట్టి ప్రయత్నం ద్వారా పలికేవి. వీటికే శ్వాసాలు అని పేరు. ఇవి కఠినంగా పలకబడేటువంటి. తర్వాత పరుష అక్షరాలు ఏవంటే కచడతప. ఈ పరుషాలు, సరళాలు గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్. తర్వాత స్థిరాలు. పరుషాలు, సరళాలు కానివి, వ్యాకరణ కార్యాలలో ఎటువంటి మార్పు లేక స్థిరంగా నిలిచి ఉండేటువంటి వాటిని స్థిరాలు అంటాం. స్థిరాలు ఏంటి? ఉదాహరణకు కా నుండి హా వరకున్న మొత్తం అక్షరాలు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వర్గాలు సంబంధించి చేసుకుంటే వర్గాలు మనకు 5 రకాలు ఉన్నాయి. ఇంకోటి వర్గాలు అనేటువంటి అంశం ఉంది. ఈ వర్గాలు ఏమేమి ఉన్నాయంటే, వర్గాలు 5 రకాలు. ఈ వర్గ సమూహం మొత్తానికి 25 అక్షరాలు ఉంటాయి. వర్గాలు 5, ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు. అవి మొత్తంగా తీసుకుంటే 25 అక్షరాలు. క, చ, ట, త, ప. కచడతప వర్గానికి సంబంధించి మనం ఒక్కొక్క వర్గాన్ని తెలుసుకుంటే, కా వర్గానికి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే కాక్క, గగ్గ, న్య. చ వర్గాన్ని తీసుకుంటే చ, చ, జ, జ, ఇని. టా వర్గానికి టాట్ట, ఢాడ్డ, అణ. తా వర్గానికి తాత్త, ధాద్ద, న. పా వర్గానికి పప్ప, భబ్బ, మ. ఇవి వర్గాలు, 5 వర్గాలు. ఈ ఏ వర్గంలో ఏమేమి ఉన్నాయనేటువంటిది గుర్తుంచుకోవాలా. ఉదాహరణకు
డా అనేటువంటి ఉంది. డా అనేటువంటి అక్షరము ఏ వర్గానికి సంబంధించింది అంటే టా వర్గానికి సంబంధించింది అని క్లియర్గా గుర్తుంచుకోవాలి. అట్లా మనకు అక్షరానికి ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అవి తెలుసుకోవాలి. తర్వాత వర్గయుక్కులు. యుక్కు అంటే ఏమిటి? యుక్కు అంటే జత లేదా రెండు అనేటువంటి అర్థం. ఇది కూడా సిలబస్లో మనకు ఇంపార్టెంట్. వర్గయుక్కులు అనేటువంటిది వర్గాల్లోని 2 మరియు 4 అక్షరాలు వర్గయుక్కులు. ఈ మొత్తం ఎన్ని ఉంటాయంటే 10 అక్షరాలు ఉన్నాయి వర్గయుక్కులు. ఉదాహరణ తీసుకుంటే క, ఘ, చ, ఝ, ఠ, డ, థ, ధ, ప, భ వీటిని వర్గయుక్కులు అని మనం చెప్తాము. ఉదాహరణకు యుక్కు అంటే ఏమిటి? జత అనేటువంటిది. ఇవన్నీ మనకు అకాడమీ బుక్లో, తెలుగు అకాడమీ బుక్కు సంబంధించినటువంటి ఆ విధంగానే ఉంటాయి. తర్వాత అనునాసికాలు. అనునాసికములోని వేటిని అంటారు? ముక్కు సహాయంతో పలికేటువంటి అక్షరాలని మనం అనునాసికములు అంటారు. ఇవి ఎన్ని? మొత్తం 5. ఇవి వర్గాలలోని చివరి అక్షరాలు. ఇన్య, ఇని, అణ, న, మ ఇవి ముక్కుతో పలికేటువంటి అక్షరాలు. దీంట్లో ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇచ్చి ఉదాహరణకు య, ర, ల, న ఇట్లా ఇచ్చి ఇది 1వ ఆప్షన్, ఇది 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్ ఇచ్చి ఏమిస్తారు? ఈ క్రింది వాటిలో అనునాసికము ఏది? అనునాసికం ఏది? యాన, రాన, లాన, నాన. కాబట్టి ఇట్లా అక్షరాల మాదిరిగా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముక్కుతో పలికేటువంటి వాటిని అనునాసికములు అంటారు. అవి ఇన్య, ఇని, అణ, న, మ అనేటువంటి ఇవి మనకు అనునాసికాలు. తర్వాత స్పర్శాలు. ఉచ్చారణలో ముఖయంత్రంలోని భాగాలలో గట్టి ప్రయత్నం వల్ల వెలువడే అక్షరాలు. ఇవి 25 వర్గాక్షరాలన్నీ స్పర్శాలే. స్పర్శములు అంటే గట్టి ప్రయత్నం వల్ల వెలువడేటువంటి అక్షరాలు. తర్వాత అంతస్తాలు. యా, రా, లా, వ ఇవి వీటిని అంతస్తాలు అని పలకడం జరుగుతుంది. ఊష్మాలు. ఈ అంతస్తాలు అంటే వేటిని అంటారంటే స్పర్శాలకు ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలు. స్పర్శాలకు ఊష్మాలకు. తర్వాత ఊష్మాలు అంటే గాలి ఊది పలుకబడేవి ఊష్మాలు. ఊది పలుకబడే అంటే ష, ష, స, హ ఇవి ఊది పలుకబడతాయి. ఇక ధృతం. ధృతం అంటే నకారం, అవసరం లేకపోతే లోపిస్తుంది. నకారము అంటే ఏమిటి అంటే ధృతము అని చెప్పుకోవాలి. తర్వాత ధృత ప్రకృతికం. ఈ ధృత ప్రకృతికం అనేది ధృతం చివరి గల పదం. ఉదాహరణ అనెన్, కనెన్, నన్నున్, నాచేతన్ ఇవన్నీ ధృత ప్రకృతికం అంటారు. తర్వాత కళలు. ధృత ప్రకృతికాలు కానీ శబ్దాలు కళలు అంటే చివర నకారం లేని పదాలు. ఉదాహరణకు రాముడు, విష్ణువు, గోడ, మేడ వీటిని కళలు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు కంఠ్యాలు. కంఠ్యాలు అంటే కంఠం నుండి పుట్టేవి. కావర్గం ఏమైతే ఉందో ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం కా. తర్వాత దాంతోపాటు ఆ, హ, విసర్గ ఇవన్నీ కూడా కంఠ్యాలు అంటారు. తాళవ్యాలు. తాళువు నుండి నాలుకల యందు పుట్టేటువంటివి. వీటిని ఈ, య, ష తర్వాత చావర్గము. తర్వాత మూర్ధన్యాలు. మూర్ధం నుంచి పుట్టేవి, అంగుడిపై భాగం అంటే మన నాలుక మడతపెట్టి లోపల పైకి తాకితే ఎక్కడ ఏ విధంగా వస్తుంది. ఉదాహరణకు టా. టా అంటే మన నాలుక వెళ్ళి పైన అంగుటిపై ఏ విధంగా తాకుతుందో వాటిని మనం మూర్ధన్య స్థలం అంటాం. ఈ విధంగా రు, టావర్గము, ర, ష అనేటువంటి మూర్ధన్యాలకు సంబంధించినటువంటి అక్షరాలు. తర్వాత దంత్యాలు. దంతాల నుండి పుట్టేవి. త, ల, స ఉదాహరణకి ఇవి. తర్వాత ఓష్టాలు. పెదాల నుండి పుట్టేవి. ఉ, పావర్గం ప, ప, బ, భ, మ ఇవన్నీ ఓష్టాలకు సంబంధించినటువంటి.
తర్వాత కంఠాలు తాళవ్యాలు రెండు కలిపితే కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాలు ఏంది? ఏ ఐ, ఇవి కంఠ తాళవ్యాలు. తర్వాత కంఠ్యోష్టాలు. కంఠ్యోష్టాలు ఓ ఔ. దంత్యోష్టము వ. ఈ దంత్యోష్టము వా అనేటువంటి దానికి సంబంధించి పెద్ద పెద్ద కాంపిటేటివ్ పర్పస్లా మనకు అడగడం జరుగుతుంది. నెట్ కానీ సెట్ కానీ తర్వాత తెలుగుకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎగ్జామ్లు ఏవైతే జరుగుతుంటాయో అప్పుడు ఇలాంటి అక్షరాలు మాత్రమే ఇస్తారు. ఈ అక్షరం దేనికి సంబంధించింది? దంత్యోష్టము. దంతాలు తర్వాత పెదవులకు సంబంధించి వ అని పలకడం, దంత్య ఉష్టము వా అనేటువంటిది. ఇవి మనకు అంశాలు. ఇది ఇంతవరకు మనకు సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి, ఇవన్నీ కూడా వర్గాలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు నోటెడ్ ఉండాలి. హ్రస్వాలు అంటే ఏంది, దీర్ఘాలు అంటే ఏంది, ఫ్లుతాలు అంటే ఏంది, వక్రాలు, వక్రతమాలు, సరళాలు, పరిశాలు, స్థిరాలు, వర్గాలు, వర్గయుక్కులు, అనునాసికాలు, స్పర్శాలు, అంతస్తాలు, ఊష్మాలు అంటే ఏంటి, ఊది పలకబడేవి. ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుంచుకోవడం వల్ల మనము ప్రశ్నకు జవాబును ఇవ్వగలుగుతాం. ఈ టేబుల్ కూడా గుర్తుంచుకోవాలా. అచ్చతెనుగు అక్షరాలు ఎన్ని, ప్రాకృతానికి ఎన్ని, సంస్కృతంకి ఎన్ని, తెలుగుకి ఎన్ని అక్షరాలు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇది మనకు తెలుగు వ్యాకరణానికి ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలు.